ఉస్తాద్ భగత్ సింగ్ డే 4 ఎంత కలెక్షన్స్ రావచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నిన్న నేను గెస్ చేసినట్లుగానే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి డే 3 దాదాపు 11 కోట్ల గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తం 3 రోజులకు చూసుకుంటే దాదాపు 68 కోట్లు అయితే వచ్చాయి. మరి ఈ డే 4 ఎంత వస్తుంది, అట్లనే ఆక్యుపెన్సీ ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ ఆక్యుపెన్సీ చూసుకుంటే దాదాపు 21% అయితే ఉంది. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి దాదాపు 41% అవుతుంది. ఈవినింగ్ షోలు వచ్చేసి 44% అవుతుంది. అండ్ నైట్ షోస్ వచ్చేసి దాదాపు 40 రేంజ్ లో అయితే ఉంది. సో డే బై డే మ్యాట్నీ నుంచి మార్నింగ్ నుంచి మ్యాట్నీ షోకి, ఈవినింగ్ షోకి, నైట్ షోకి పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది ఆక్యుపెన్సీ గా. జనరల్ థియేటర్కి వెళ్ళి అయితే చూస్తున్నారు. బట్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో చూస్తున్నారు అండ్ బెంగళూరులో చూస్తున్నారు. బట్ అక్కడ చూసుకుంటే మన మూవీకి టికెట్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. సో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా మనకి కలెక్షన్స్ అనేవి ఎక్కువ జనరేట్ అయితే అవ్వట్లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 5,60,00,000 అనేవి ట్రాకింగ్ ద్వారా రావడం జరిగింది. అది ఇంకా ఆఫ్లైన్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి చూసుకుంటే మూవీకి వచ్చేసి ఇంకొక 4 కోట్లు ఎక్స్ట్రా రావచ్చు. 4 కాదు, సో మొత్తం ఓవరాల్ గా ఒక 9 నుంచి 10 కోట్ల గ్రాస్ డే 4 అయితే రావచ్చు. అంటే మొత్తం కలెక్షన్ చూసుకుంటే దాదాపు 76 కోట్లు 4 డేస్ కి అయితే వచ్చాయని చెప్పాలి. మరి ఇంకొక 25 కోట్లు కొడితే 100 కోట్ల గ్రాస్ వచ్చినట్లయితే తెలుస్తుంది. మరి ఈ మూవీకి 100 కోట్ల గ్రాస్ వస్తుంది అంటారా? ఎందుకంటే సాటర్డే సండేనే ఈ రేంజ్ కలెక్షన్స్ ఉన్నాయి. 10 crores 9 crores 11 crores ఇట్లా. మరి రేపటి నుంచి మండే జనాలు థియేటర్కి వచ్చి చూస్తారంటారా మూవీని? సో చాలా డౌట్ గానే ఉంది 100 కోట్ల గ్రాస్ వస్తుంది లేదనేది. ఓచినట్టు మూవీకి డే 1 150 కోట్ల పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ మూవీకి ఏం తప్పు జరిగిందని చెప్పి దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకు డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ ఏ విధంగా వాడుకుంటున్నారు, హరిశంకర్ గానీ సుజిత్ గానీ, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏందని తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.